కాబట్టి వర్షం తన పని తాను చేసుకపోతుంది. ఇప్పటికైనా అప్రమత్తంగా అండి. ఎక్కడైతే చెరువులు కుంటలు ఉన్నాయో, ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిర్రో దానికి సహకరించింది ఎవరో ఆ దొంగనా కొడుకులను పట్టాలి, జైల్లో పెట్టాలి, వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి ప్రజల సొమ్ము. మరి నేరుగా చెరువులలో ఉన్నారు, బఫర్ జోను, ఎఫ్టీఎల్, చెరువు శిఖం అంటూ వేధించొద్దండి. ఎందుకంటే రాజముద్ర వేసిన హెచ్ఎండిఏ వెంచర్లో కొనుగోలు చేసిన చెరువు వాక్కుంటున్న మాకైనా తెలుస్తుంది. అది తేల్చాల్సిన బాధ్యత అధికారులు ఉంటుందిగా. దాని ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మరి పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ముందుకు సాగాలి కదా. వెంచర్ పడ్డప్పుడు ఆపాలి కదా. మరి ఎండాకాలంలో వెంచర్ వేసే మేము గొంతిమి, మరి ఒక ఇల్లు అనేది ఒక కళ ఉంటుంది, హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలనేది. మరి తీరా చూస్తే ఎఫ్టీఎల్ బఫర్ శిఖం అంటే ఎక్కడ పోవాలి మేము? అందుకే నేనేం చేస్తున్నా, నోటీసులు ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే వెంచర్ చేసిండో అక్కడ ప్రజలను మోసం చేసిరో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఎవరికి నోటీసులు ఇవ్వాలి? దానికి సహకరించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, గతంలో ఉన్న వాళ్ళు గురించి చెప్తా ఉన్నా. లేకపోతే అధికారులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, బొక్కలు తోయాలి, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి, డబ్బులు చేసి పేదలకు ఇవ్వాలి, వాళ్ళు వేరే దగ్గర ఇల్లు కొనుక్కుంటారు. ఆ పని చేస్తే బెటర్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది మిత్రులారా. ఇప్పుడు ఎవరొచ్చి మనల్ని ఆగం చేయడం, ఎవరొచ్చి ప్రజల జీవనాన్ని మేము ఏమంటా ఉన్నాం, అనేక మార్లు చెప్పిన నేను, మాకు గోల్డెన్ స్పూన్ ఇస్తాం, నెయ్యి గారంగా అన్నం పెడతా అంటే ఏమవుతుంది నాయన మమ్మల్ని మోసం చేయకూరి అని చెప్తా ఉంటాను నేను. ఎప్పుడు ఎందుకు చెప్తా ఉంటా అంటే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకండి మహాప్రభు అంటూ